బిల్డింగ్ 17 రూమ్ నంబర్ 13. మీకు 13 అన్నప్పుడు ఫ్రైడే ద 13th అంటారు, అంటే సైతాన్ నంబర్. సో ఈ రూమ్ నంబర్ 13ని ఎంచుకొని ఎక్కడ అల్ ఫలాల్ యూనివర్సిటీ ఫరీదాబాద్. చూడండి, ఎన్నోసార్లు అటు వెళ్ళుంటాము. ఈ యూనివర్సిటీయే ఈ తీవ్రవాదుల హబ్ అనేది ఇన్నేళ్లుగా మనకు తెలియదు. ఇది ఎంత ఒక దారుణమైన విషయము అంటే, మామూలుగా పాకిస్తాన్ తీవ్రవాదులు అని మాట్లాడతాం. అంటే పని పాట లేని యువకులను ట్రైనింగ్ ఇచ్చి, బ్రెయిన్ వాష్ ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి భారత్పై పంపించడం. ఇక తరువాత ఏం మాట్లాడుతున్నాం, బాగా చదువుకున్న తీవ్రవాదులు, డాక్టర్ తీవ్రవాది అని కూడా మాట్లాడాం. మహిళా తీవ్రవాది నిన్న ఒక వీడియోలో. మరి ఈరోజు ఏంటి, వైట్ కాలర్ జిహాద్, వైట్ కాలర్ టెర్రరిజం. ఇది ఒక మామూలు వ్యక్తి లేదా ఒక సంస్థ ఆలోచించిందా అంటే కుదరదండి. జైషీ మహమ్మద్ అనబడే తీవ్రవాద సంస్థ ఇలాంటి ఒక ప్లానింగ్ చేశారు అంటే ఎవరు కూడా నమ్మరు. ఎందుకు అంటే చూడండి, ఒక యూనివర్సిటీ, ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్, ఇందులో బాగా చదువుకున్న హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్లు. సో వీళ్ళు రూమ్ నంబర్ 13లో కూర్చొని భారత్కు వ్యతిరేకంగా మనము ఏం చెయ్యాలి. ఇప్పుడు మీకు యువకులు ఎవరైనా చూస్తుంటే ఎందుకండి వీళ్ళు, ఎందుకు, ఇప్పుడు చదువుకున్న డాక్టర్ అతని కెరియర్ బాగుంటుంది కదా, ఫ్యామిలీ బాగుంటుంది కదా, ఎందుకు మన దేశంపై వీళ్ళకు ఇలాంటి ఒక ద్వేషం. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటారండి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది అంటే, ఒకటి అక్కడ ఇస్లామిక్ పాలన ఉండాలి. ఇది ప్రపంచ స్థాయిలో మాట్లాడుతున్నాను. ఇస్లామిక్ పాలన ఉండాలి లేదా శత్రు పాలన ఉండాలి. మీకు ఏ దేశమైనా. సో ఇక్కడ ఏంటి, శత్రు పాలన ఉంది. కాబట్టి ఈ అల్ ఫలాల్ యూనివర్సిటీ అనేది 2014లో, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మోదీ గురించి బాగా తెలుసు. సో ఇప్పుడు ఇతను అధికారంలోకి వస్తే మీకు హిందువులు అనేవాళ్ళది పై చేయగా, ఇంతకుముందు ఎప్పుడూ కూడా హిందువులు అణిగిమణిగే ఉండేవాడు. ఇప్పుడు మీరు అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ ఈయన అడిగారు అనుకోండి, ఆయన ఏమన్నాడు, ఓపెన్గా ఏం మాట్లాడాడు, ఈ హిందువులు అనేవాళ్ళు చాలా అరగెంట్గా ఉంటారండి, మనం చెప్పింది వాళ్ళు వినరు. అంటే నేను ఒక అమెరికన్, నేను చెప్తే నువ్వు వినాలి, నువ్వు వినడము లేదు. కాబట్టి నా భార్య ఉషా క్రైస్తవ మతంలోకి వస్తే నాకు బాగుంటుంది, ఎందుకు, నా మాట ఆవిడ వింటుంది. ఇది. సో ఇదే ఐడియాలజీని ఇవాళ పెట్టుకున్నారు అనుకోండి. ఆర్ఫా ఖానుమ్ అని అంటారండి, ఒక ప్రముఖ జర్నలిస్ట్. ఇక్కడ సౌత్ ఇండియాలో తెలియదు, నార్త్ ఇండియాలో ఈవిడ చాలా ఫేమస్. ఈవిడ ఏ మీటింగ్కి వెళ్ళినా, అది పొలిటికల్ మీటింగ్ అవ్వచ్చు, సెమినార్స్ అవ్వచ్చు, ఇది హిందుస్థాన్ కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళనంతా మనము కన్వర్ట్ చెయ్యాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కన్వర్ట్ చెయ్యాలి, ఇక్కడ మన ఐడియాలజీ అనేదే మీకు వర్తిస్తుంది, వీళ్ళు చెప్తున్న ఈ పాలన అనేది ఇక్కడ ఉండకూడదు. ఓపెన్గా, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాము. కాబట్టి ఇక్కడ హిందువులు అనేవాళ్ళు కన్వర్ట్ అయిపోవాలి అని ఓపెన్గా చెప్తారు. మరి ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఒక జర్నలిస్ట్, మీకు ఒక ప్రముఖ పత్రిక చీఫ్ ఎడిటర్ ఈవిడ ఎందుకు ఇలా ఓపెన్గా ముస్లిం మహిళ అంటే అలాగే మాట్లాడతారా అనుకోవచ్చు. అలా ఉండదండి. ఈ అల్ ఫలా యూనివర్సిటీకి ఈవిడికి కనెక్షన్ ఏమిటని చూసారా అనుకోండి, పోలీసులు మొన్న ఈవిడ ఇంటికి వెళ్ళి రైడ్ చేశారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, జర్నలిస్ట్ కదా, ఇంత చదువుకున్న దాన్ని నా ఇంటికి పోలీసులు వస్తారా, నేను ఒప్పుకోను. అలాంటిది నువ్వు హిందుస్థాన్ అని చెప్పి ఒక దేశము, ఇప్పుడు మీ కన్న తల్లిని మార్చేసుకోండి అంటే కుదురుతుందా, కుదరదు కదా, ఇంపాసిబుల్ కదా. సో మీ మతము కూడా అలాంటిదే అన్న థింకింగ్ ఉండదండి. మీరు మారిపోవాలి, మేము చెప్తున్నాం, మీరు మారిపోవాలి, మీరు వినాలి. సో ఇదే వీళ్ళ ఆలోచన. మీకు ఆజిం ఖాన్ అని ఇంకొక జర్నలిస్ట్, ఇతను ఎక్కడ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. మీకు ఈ కాలేజీలో ఎన్నో సెమినార్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సెమినార్స్లో అమెరికా నుంచి ఇతను మాట్లాడతాడు. ఇదో అంటారు కదా, స్కైప్, ఇవేవో ఉంటాయి కదండి కాన్ఫరెన్సులు, ఇందులో మాట్లాడతాడు. సో ఇతను ఎవరు అని చూసారో అనుకోండి, ఒక జర్నలిస్ట్ అన్నాను కదా, కాదండి, ఇతను పొలిటికల్ అనాలిసిస్ట్. ఎవరికి, అమెరికా ప్రభుత్వానికి, ముఖ్యంగా CIA. ఇప్పుడు అమెరికా ఏం ఆలోచిస్తుందండి, ఈ ఫలానా వ్యక్తి, ఫలానా దేశము మాకు ఎలా ఉపయోగపడతారు, అంతే. ఇప్పుడు పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశం అని మనం చెప్తాం, అమెరికా వాడు అలా ఆలోచించాడు.
నో నథింగ్ డూయింగ్. వాళ్ళు మాకు యూజ్ అవుతున్నారా లేదా ఇంతే చూస్తాడు. కాబట్టి వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, పాకిస్తాన్ మీ అమెరికా కోసరము ఎన్ని త్యాగాలు చేస్తున్నారు, మీరు డబ్బు ఇస్తున్నారు ఓకే, కానీ వాళ్ళ ప్రజలనే వాళ్ళు పణంగా పెడుతున్నారు, దీనిని గమనించండి అని ఈ పొలిటికల్ అనాలిసిస్ట్ ఆసిమ్ ఖాన్ అమెరికాకు బ్రెయిన్ వాష్ చేస్తాడు. సిఐఏకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అంతా ఇస్తాడు. కాబట్టి ఈరోజు కూడా అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ని పట్టుకునే వేలాడుతుంది. మీకు ఒసామా బిన్ లాడెన్ని వాళ్ళు దాచిపెట్టినా ట్రంప్ గారు ఏం మాట్లాడతారండి, అసీం మునీర్ ఒక గ్రేట్ ఫీల్డ్ మార్షల్, షాబాజ్ షరీఫ్ ఒక అతి గొప్ప నాయకుడు ఎలా అంటారని మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అమెరికాకు ఉపయోగపడాలి అంతే. ఇక్కడ మంచి చెడు న్యాయము ధర్మము నథింగ్ అండి. సో అలాంటి ఆసిమ్ ఖాన్కి ఈ అర్ఫా అనబడే జర్నలిస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అంటే వీళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టుగా వికీపీడియాలో మీకు సమాచారం. ఈ ఢిల్లీ బ్లాస్ట్ అన్నారు అనుకోండి ఫ్రెండ్స్, మీరు తోడుతున్న కొద్దీ మీకు కొత్త నిజాలు అంటే ఇవాళ కూడా భారత్, ఢిల్లీ, ఫరీదాబాద్ నాట్ సేఫ్. వీళ్ళు ఇంకా ఎన్నో దాడులు చేయడానికి అతిపెద్ద భారీ ప్రణాళిక రచించిన వాళ్ళు ఎవరు, కరుడుగట్టిన తీవ్రవాదులు కాదండి. ఈ అల్ఫలా యూనివర్సిటీలో రూమ్ నంబర్ 13లో కూర్చొని పెద్ద డాక్టర్స్, అంటే వాళ్లకు వీళ్ళు పెద్ద డాక్టర్స్, ఇందులో డాక్టర్ ముసామిల్ అహ్మద్ అంటారండి. ఇతను పుల్వామాకు చెందినవాడు, జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడ నుంచే ఈ ప్రణాళికను వీళ్ళు రచించారు. ఎప్పుడూ ఆపరేషన్ సింధూర్ తరువాత. ఇప్పుడు మనము మాట్లాడుతున్న ఈ మహిళా తీవ్రవాది ఈవిడ కూడా లక్నోకు చెందిన ఒక డాక్టర్, హైదరాబాద్కు చెందిన ఇంకో. చూడండి మొత్తము దేశములో ఎక్కడెక్కడ మనము పెద్ద పేలుళ్ళు సృష్టించాలి, పెద్ద బ్లాస్ట్లు చెయ్యాలి, ఎవరు మీకు వీళ్ళండి. హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళ ఆలోచన ఏమిటి, ఎక్కడ ఏం జరిగినా మన యూనివర్సిటీలోకి రారు. ఇది ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్, డాక్టర్లను ఎవరు సందేహించరు. ఒక జర్నలిస్ట్ ఈమె కూడా తీవ్రవాది అయి ఉంటుందా, ఎవరికి డౌట్స్ రావు. ఎందుకంటే మీకు పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్ జరుగుతూ ఉంటాయి, వీళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, ఐడెంటిటీ కార్డు ఉంటుంది, నేను మీడియా వ్యక్తి అన్నీ చెప్తారు. కానీ వీళ్ళలో ఒక కరుడు గట్టిన తీవ్రవాది ఉంటాడని ఇవాళే మనకు తెలిసింది. సో ఇది మోదీ గారికి ఒక షాకింగ్ వార్త. వీళ్ళ టార్గెట్ అంతా పాకిస్తాన్, పిఓకే వద్ద తీవ్రవాదుల క్యాంపులు. కానీ ఇక్కడ ఒక మెడికల్ కాలేజీలోనే ఒక 10 మంది తీవ్రవాదులు ఉద్యోగాలు చేస్తున్నారు అన్న నిజము ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఎవరికి కూడా నమ్మకం లేదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ i20 కార్ అని మాట్లాడుతున్నాను చూసారా, ఈ కారు ఇదే యూనివర్సిటీలో గత 20 రోజుల నుంచి ఉందండి. 20 రోజుల నుంచి వాళ్ళు పార్క్ చేసి పెట్టారు. అంటే 2400 కేజీల మీకు పేలుడు పదార్థాలు ఫరీదాబాద్ చుట్టూరుతో ఉండే గ్రామాల్లోకి వెళ్ళడము, మా ఇన్స్టిట్యూషన్ అంటే మా యూనివర్సిటీకి ఇలాంటి మెటీరియల్ కావాలి, పరిశోధనలు చేస్తున్నామని చెప్పి వీళ్ళు వీటిని సేకరించి భారత్లో ఎక్కడెక్కడ ముందు రాజధాని, సో ఢిల్లీలోనే ఇన్ని బ్లాస్టులు చేసాము అని వాళ్ళు చెప్పగలిగితే మేము సాధించాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వ్యక్తి కారుతో వస్తున్నాడు, ఒక పేలుడు జరిగింది, చుట్టుపక్కల 9 మంది మరణించారు, 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఇందులో హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కు వాళ్ళు కూడా ఉండొచ్చు. తీవ్రవాదానికి తేడా ఉండదు. కానీ వాళ్ళు మాట్లాడేది ఏమిటి, మా ఐడియాలజీ హిందుస్థాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి, కాబట్టి తీవ్రవాదము ఎప్పుడూ తీవ్రవాదమే, వైట్ కాలర్ టెర్రరిజం అని ఇవాళ మనం మాట్లాడుతున్నాము. అలాంటిది ఇది ఎంత ప్రమాదకరమైన విషయము. మీకు ఆపరేషన్ సింధూర్ తరువాత ఇలాంటి నిజాలు బయటపడడం, ఒక విధంగా మనము ఇప్పుడు అలర్ట్ అయిపోయాం, హై అలర్ట్లో ఉన్నాము. ఇంకొక విధంగా చూస్తే వీళ్ళు ఎక్కడెక్కడ ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నారు, సో ఎలాంటి యూనివర్సిటీస్లో ఇలాంటి తీవ్రవాద కుట్ర అనేది జరుగుతుంది, చాలా పెద్ద లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది అవునంటారా కాదంటారా, మీరు ఏం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.